సమ్మర్లో మనం యూజువల్గా చల్లగా ఉండే ఫుడ్ని ఎక్కువ ఇష్టపడతాము. అందుకే ఈరోజు నేను మీకు ఒక పాపులర్ అయిన ఇండియన్ ఐస్ క్రీమ్ని చూపించబోతున్నాను. ఇది కేసర్ మలాయ్ కుల్ఫీ. ఇందులో కుంకుమ పువ్వుతో పాటు కొన్ని నట్స్ వేసి చాలా రిచ్గా దీన్ని చేయబోతున్నాం. సో రండి, ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. మలాయ్ కుల్ఫీ చేయడానికి నేను 1/2 లీటర్ చిక్కటి పాలని తీసుకుంటున్నాను. ఇది 1/2 లీటర్ కప్ కాబట్టి 1/2 లీటర్ పాలు కోసం ఈ కప్పుతో 2 సార్లు గిన్నెలో పాలని పోస్తున్నాను. పాలని కొద్దిగా మరిగించిన తర్వాత కాస్త గోరువెచ్చగా ఉన్న కొన్ని పాలని తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. దీంతో నేను కుంకుమ పువ్వు పాలు చేయబోతున్నాను. అందుకే కొద్దిగా గోరువెచ్చటి పాలు అయితే కుంకుమ పువ్వు ఫ్లేవర్ ఈజీగా పాలల్లో దిగుతుంది. ఇందులో 1 చిటికెడు కంటే ఎక్కువ కుంకుమ పువ్వు వేసి కాసేపు పక్కన పెట్టాలి. చూస్తున్నారు కదా, పాలు కాస్త మరిగి చిక్కగా అయ్యాయి. నేను కొన్ని యాలకులకి స్కిన్ తీసేసి ఇలా లోపల గింజల్ని మాత్రమే దంచుతున్నాను. ఈ పొడిని పక్కన పెట్టాలి. ఇప్పుడు కొన్ని బాదం పప్పుల్ని, కొన్ని పిస్తా పప్పుల్ని ఇలా చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ వేయడం వల్ల కుల్ఫీలో ఒక మంచి నటీ ఫ్లేవర్ వస్తుంది. అలానే కాస్త క్రంచ్ కూడా యాడ్ అవుతుంది. పాలు ఇలా బాగా మరిగి సగానికి సగం అయిన తర్వాత నేను 1/2 కప్ ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను. దీనివల్ల కుల్ఫీకి ఒక మంచి క్రీమీ రిచ్నెస్ యాడ్ అవుతుంది. మీరు చూస్తే నేను ఈ రెసిపీలో అసలు కార్న్ఫ్లవర్ వాడట్లేదు. పాలు ఇలా న్యాచురల్గా చిక్కటి పడితే టేస్ట్ బాగుంటుంది. మీకు కావాలంటే 1 టీ స్పూన్ అంత కార్న్ఫ్లవర్ని తీసుకుని చిన్న బౌల్లో అంత పాలల్లో వేసి కలిపి ఇందులో వేసుకోవచ్చు. క్రీమ్ వేసిన తర్వాత ఇందులో 1/2 కప్ పంచదార వేస్తున్నాను. మీకు కావాలంటే పంచదారకు బదులు కండెన్స్డ్ మిల్క్ని కూడా వాడుకోవచ్చు. పంచదార వేసి బాగా కలిపిన తర్వాత దంచి పెట్టుకున్న యాలకుల పొడిని వేస్తున్నాను. ఇది ఇలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ నేను కుంకుమ పువ్వు పాలని పోస్తున్నాను. చూస్తున్నారు కదా, వేడి పాలల్లో వేయడం వల్ల కుంకుమ పువ్వులో ఉన్న రంగు ఫ్లేవర్ మొత్తం ఎంత బాగా రిలీజ్ అయ్యిందో. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేట్టు నెమ్మదిగా కలపాలి. ఇది చాలా రిచ్గా క్రీమీగా ఉంటుంది. పాలు ఇలా న్యాచురల్ గానే చాలా చిక్కపడితే బాగుంటుంది. మీరు కార్న్ఫ్లవర్ లేదంటే కండెన్స్డ్ మిల్క్ వాడితే ఇంకా త్వరగా చిక్కపడుతుంది. కానీ నేను ఈ ప్రొసీజర్ని ప్రిఫర్ చేస్తాను. అలాగే దీనికి కుంకుమ పువ్వు వల్ల మంచి కలర్ కూడా యాడ్ అయింది కాబట్టి ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయనవసరం లేదు. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న నట్స్ని వేస్తున్నాను. ముందు బాదాం, తర్వాత పిస్తా పప్పుల్ని వేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి కలపాలి. చూస్తున్నారు కదా, కుల్ఫీ మిశ్రమం ఇలా థిక్గా క్రీమీగా ఉంటే రెడీ అయినట్టే. ఈ పాయింట్లో పొయ్యి కట్టేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. కుల్ఫీ మిశ్రమం రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత కుల్ఫీ మోల్స్లో వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర కుల్ఫీ మోల్స్ లేకపోతే వాటి బదులు మీరు చిన్న సైజులో ఉండే గ్లాసెస్ని కూడా వాడుకోవచ్చు. షార్ట్ గ్లాసెస్ ఉన్నా సరే వాడుకోవచ్చు. ఇలా వీటిని ఫిల్ చేసి ఫ్రీజర్లో ఉంచాలి. వీటిని ఓవర్ నైట్ లేదంటే 12 గంటల పాటు డీప్ ఫ్రీజర్లో ఉంచి ఫ్రీజ్ చేయాలి. ఆ తర్వాత చూస్తే మీకు ఇవి పర్ఫెక్ట్గా రెడీ అయ్యి కనిపిస్తాయి. అంతే, చాలా చల్లటి కేసరి మలాయ్ కుల్ఫీ తయారైనట్టే. దీన్ని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, కుల్ఫీ ఎంత ఈజీగా తయారైందో. ఇది పర్సనల్గా నా ఫేవరెట్ అండి. కుల్ఫీ చేయడం మామూలుగా చాలా కష్టం అనుకుంటారు, కానీ చాలా ఈజీ అండి. సో తప్పకుండా ఈ చాలా చల్లటి కుల్ఫీని చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి.